అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారా నరికినట్టు జరుగుతామని చెప్పేసి అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారా నరికినట్టు జరుగుతామని చెప్పి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తే నా కొడకల్లారా నరికినట్టు జరుగుతామని చెప్పి సందర్భంగా జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ముందు జయంతితో జరుపుతున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ముందుగా తెలియజేయడంగా 1891 ఏప్రిల్ 14వ తేదీన మేయ గ్రామంలో మధ్యప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరిగింది. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు ఎంతో చేసినాడు. అందుకనే ప్రతి ఒక్కరూ ఈ
న్యాయం న్యాయం సమీకృత బోధించు సమీకరించు పోరాడనే నినాదంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన కోసం పేదలు బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడ్డాడు. ఈరోజు ప్రతి బడుగు బలహీన వర్గాల పేదలు కానీ బీసీ మైనార్టీ వర్గాలు కానీ ఆయనకి రుణపడి ఉన్నారు. ఈరోజు అందుకనే ప్రతి వాడవాడలో వెలిసినాడు. మనకు ప్రతి వాడవాడలో బొమ్మగా మన ముందు నిలిచినాడు. ఆయన ఒక ఏళ్ళు చూపిస్తుంది ప్రతీకగా మనం ఆ జ్ఞానాన్ని నేర్చుకోమని చెప్తాడు. ఇటు బోధించు సమీకరించు పోరాడు. ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు కానీ పిల్లలు కానీ వాళ్ళని మంచి ఎడ్యుకేషన్లో నడిపించమన్నాడు, చదువుకోమన్నాడు. ప్లేబ్యాక్ సొసైటీని అంటే మనీ సంపాదించి నలుగురికి పంచే విధంగా చేయమన్నాడు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక పోరాటాలు చేశాడు, మన కోసం అనేక ఇబ్బందులు పడ్డాడు. 1990లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 5 లక్షల జనాభాతో 5 లక్షల మంది జనాభాతో ఆయన నాగపూర్లోని బౌద్ధిజం తీసుకుంటాడు. దానికి ఎందుకంటే నిదర్శనంగా జ్ఞానాన్ని సంపాదించమన్నాడు. ఫస్ట్ జ్ఞానాన్ని సంపాదిస్తే ఆ ఇంట్లో వెలుగు వస్తుంది, ఆ ఇంట్లో వెలుగు వస్తే ఆ గ్రామంలో వెలుగు వస్తుందని ముందు ప్రచురించాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే కాకుండా ప్రతి సమాజం బడుగు బలహీన వర్గాలకే కాకుండా ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు బయటకు వస్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమే అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో సమీకృత పోరాడు అని నినాదాలని బోధించాడు. ఇదే విధంగా మనం అందరూ పేద బలహీన వర్గాల వారు కలిసికట్టుగా ఐక్యతతో ఉండాలని కోరుకుంటూ జై భీమ్ తెలుపుకుంటూ జై భీమ్.